ఓం శ్రీ గురుభ్యో నమః. ధనాన్ని ఆకర్షించడానికి, ఉన్న ధనాన్ని రెట్టింపు చేయడానికి కావలసిన కుబేర మంత్రాలు. కుబేరుడు ఈ చరాచర జగత్తులో ఉన్న సకల సంపదలకు అధిరక్షకుడు. ధనధాన్య శ్రీ సంపదలకు అధినేత్రి శ్రీ మహాలక్ష్మీదేవి అయిన ఆ సంపదలు మనకు చేరాలంటే కుబేరుని ద్వారా చేరవలసిందే. కుబేరుడు యక్షరాజు. ఈయన శరీర అవయవ సౌష్ఠవం సరిగా లేని కారణంగా అందరూ ఈయనని చూసి నవ్వేవాళ్ళు. దానికి బాధపడిన కుబేరుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి మహాదేవుని మెప్పించి ఆయన చేత అన్ని సంపదలకు రక్షకుడిగా ఉండే విధంగా వరాన్ని పొందారు. అప్పటి నుంచి ఈయనని ముల్లోకాలలో పూజించడం మొదలుపెట్టారు. ఈ కుబేరుని యొక్క కర్ణ కటాక్షులు ఉంటే మాత్రమే మనం అన్ని సంపదలను పొందగలుగుతాం. పొందిన సంపదలన్నీ నిలబెట్టుకోగలుగుతాం. ఎందుకంటే ఈయన అన్ని సంపదలకు రక్షకుడు. ఎవరైతే కుబేరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, కుబేర మంత్రాలు భక్తి శ్రద్ధలతో పారాయణం చేస్తారో అలాంటి వారు తప్పక కుబేరుని యొక్క ఆశీస్సులు పొందగలుగుతారు. మరి కుబేరుని యొక్క ఆశీస్సులు పొందడానికి కావాల్సిన మంత్రాలను పారాయణం చేద్దాం. ఈ కుబేర మంత్రాలను ఒక్కొక్క దాన్ని 108 సార్లు చొప్పున 3 నెలల పాటు పారాయణం చేస్తే అత్యుత్తమ ఫలితాలు ఉంటాయని గ్రంథాలలో చెప్పబడింది. ఈ కుబేర మంత్రాలు మీకు సిరి సంపదలను ప్రసాదించడమే కాదు, మీ జీవితంలో అరిష్టాలను కూడా పూర్తిగా తొలగించి వేస్తాయి. శ్రీ కుబేర మంత్రం. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్య దీప్తయే ధనధాన్య సమృద్ధిం మీ దేహి దాపయ స్వాహా. రెండవది కుబేర అష్టాలక్ష్మి మంత్రం. ఇది అత్యంత ముఖ్యమైనది. ఓం హ్రీం శ్రీం క్రీం శ్రీం కుబేరాయ అష్టలక్ష్మి మమ గృహే ధనం పూరయ పూరయ నమః. ఇక మూడవది కుబేర గాయత్రి మంత్రం. ఓం యక్షరాజాయ విద్మహే అలకాధీజాయ ధీమహి తన్నో కుబేర ప్రచోదయాత్. ఇక చివరిది 4వది అయిన కుబేర ధన ప్రాప్తి మంత్రం. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విత్తేశ్వరాయ నమః. ఈ 4 కుబేర మంత్రాలను క్రమం తప్పకుండా త్రికరణ శుద్ధిగా పారాయణం చేసుకుంటూ శ్రీ కుబేర స్వామి యొక్క కటాక్షాన్ని పొంది ధనవంతులు కాగలరు. సిరి సంపదలతో మీ జీవితాలు సుఖమయం కావాలని ఆశిస్తూ మీ ధర్మనిర్తి ఛానల్. ఓం శ్రీ గురుభ్యో నమః.